యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు. చప్పట్లమ్మ. నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసేదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసేదము. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభును ఘనపరిచి మనము మహిమపరచుదుము గాక. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. ఆమేన్. అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో, కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసేదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసేదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము. ఇంతవరకు మనము చదువుకున్న కీర్తన భాగము 141వ కీర్తన, 141వ కీర్తన. అందులో దేవుని బిడ్డలారా మొదటి చరణాన్ని మాత్రం మనము చదువుకుందాం. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొర్రపెట్టగా నా మాటకు చెవియగ్గుము. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని
పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగానికి అంశం ఏమని పెట్టడం జరిగిందంటే, దేవుని యొద్దకు రా, ఆయన నీ యొద్దకు వచ్చును. అంశం దేవుని యొద్దకు రా, ఆయన నీ యొద్దకు వచ్చును. గట్టిగా చెప్పండి అందరూ కూడా నాతో పాటు కలిసి, దేవుని యొద్దకు రా, ఆయన నీ యొద్దకు వచ్చును. ఇది దేవుని బిడ్డలారా చదువుబడిన వాక్యానికి అంశం. ఈ 141వ కీర్తనలో మొదటి చరణాన్ని మనం చదువుకున్నాం. ఎన్నో చరణాన్ని చదువుకున్నాం? మొదటి చరణాన్ని చదువుకున్నాం. ఈ మొదటి చరణంలో దేవుని బిడ్డలారా, దైవజనుడైన దావీదు గారు లేదా అభిషేకించబడిన ఈ దావీదు గారు మంచి గాయకుడైన ఈ దావీదు గారు దేవుని చేత సపరేట్ రాజుగా పాలన చేయటానికి ఎన్నుకొనబడిన ఇతగాడు. దేవుని బిడ్డలారా, ఈ దావీదులో ఒక వైరాగ్యము అతనిలో రగులుతుంది. లేఖనాలను మనము పరిశీలన చేసినప్పుడు, లేఖనాలను మనము తనిఖీ చూసినప్పుడు, దావీదులో దేవుని బిడ్డలారా ఒక ఆత్మ సంబంధమైన వైరాగ్యము అతనిలో ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ దేవునితో ఏమని ఆయన చెప్పుకోగలుగుతున్నాడంటే, దేవుని బిడ్డలారా, యెహోవా, నేను నీకు మొర్ర పెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. దేవుని బిడ్డలారా, ఈ దావీదు గారు ఇప్పుడు ఎవరి సముఖములో కనబడుతున్నాడు? దావీదు గారు ఎవరి ఎదుట మోకరించాడు? దావీదు గారు తన్ను తాను అణుచుకొని, దావీదు గారు తన యొక్క అవయవాలన్నీ కూడా అదిమి పట్టుకొని ఎవరి దగ్గర ఓర్పుతో, ఓపికతో, సహనముతో దేవుని బిడ్డలారా వేచి ఉన్నాడంటే, దేవుని సముఖములో దేవుని ఎదుట ఉంటూ, దేవా, నేను నీకు మొరపెట్టుచున్నానయ్యా, నేను నిన్ను వేడుకుంటున్నానయ్యా, నేను నిన్ను బ్రతిమాలుకుంటున్నానయ్యా, నీవు నా యొద్దకు ఎప్పుడు వస్తావు అని దేవుణ్ణి అడుగుచున్నాడు. ఉదాహరణంగా దేవుని బిడ్డలారా కొన్ని విషయాలు చెప్పి నేను వాక్యంలోకి వెళుతాను, మీరు వినండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, పురుషులకు కానీ స్త్రీలకు కానీ, దేవుని బిడ్డలారా మరి ఇక యవన ప్రాయంలో ఉన్న యవనస్తులకు కానీ యవనలకు కానీ ఎవరికైనా దేహములో జబ్బు వచ్చిందనుకోండి, ఎవరికైనా రోగం వచ్చిందనుకోండి, ఎవరికైనా వ్యాధి వచ్చిందనుకోండి, ఈ వ్యాధి వచ్చినప్పుడు, ఈ రోగం వచ్చినప్పుడు, ఈ జబ్బు వచ్చినప్పుడు ఎక్కడికి మనం తీసుకొని వెళ్తామంటే, మొదటిగా మనకు అందుబాటులో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్తాం. ఎక్కడికి తీసుకుపోతాం? హాస్పిటల్కి తీసుకుపోతాం. హాస్పిటల్కి మనం ఎందుకు తీసుకుపోతామంటే అక్కడ డాక్టరు ఉంటాడని. అంతేనా కాదా? హాస్పిటల్కి ఎందుకు మనం అక్కడ తీసుకుపోతాం? డాక్టరు ఉంటాడు. అది ప్రభుత్వపు హాస్పిటల్ అయినా, దేవుని బిడ్డలారా
లేదా ప్రైవేటు హాస్పిటల్ అయినా దేవుని బిడ్డలారా, అది నీ స్తోమతను బట్టి, నీ శక్తిని బట్టి, నీ ఆదాయాన్ని బట్టి దేవుని బిడ్డలారా, ఒక వ్యాధి వచ్చినప్పుడు, ఒక రోగము వచ్చినప్పుడు, ఓ జబ్బు వచ్చినప్పుడు ఆ మనుషులను ఎక్కడ తీసుకుపోతారంటే హాస్పిటల్కు తీసుకుపోతారు. హాస్పిటల్కు తీసుకుపోవడం మంచిదే, కానీ దేవుని బిడ్డలారా, హాస్పిటల్లో ఒక పేషెంట్గా, ఒక రోగిగా నిన్ను పెట్టడం మంచిదే. ఎందుకు? డాక్టర్ నిన్ను చూడాలని. ఒకవేళ డాక్టరు నువ్వు రోగివై ఉన్నప్పుడు, నువ్వు పేషెంట్వై ఉన్నప్పుడు, ఒకవేళ డాక్టర్ని దగ్గరికి రాలేకపోయినా అనుకోండి, పరిస్థితి ఎట్టుంటుంది? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇక్కడ మరి లలితమ్మక్క కొడుకు దేవుని బిడ్డలారా మహేష్ ఉన్నాడు. మరి కొంత సిస్టర్లు సరిగా చూడనప్పుడు పిల్లలు ఏదో కొట్లాడాడు అని నేను విన్నాను. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాట చెప్తాం ఒకసారి మీరు ఆలోచన చేయండి. హాస్పిటల్కు వెళ్ళడము మంచిది, అవునా? కానీ డాక్టర్ వచ్చి చూడకపోతే పరిస్థితి విషమించిపోతుంది. అవునంటారా కాదంటారా? ఆ సమయంలో డాక్టర్ వచ్చి చూడకపోతే పరిస్థితి ఏమవుతుంది? అంత ఆందోళన చెందిపోతుంది. పరిస్థితి చాలా భయంకరం ఉంటుంది. ఇక్కడ మన కాంతమ్మక్క పక్కన కూర్చొని లలితమ్మక్క దేవుని బిళ్ళరా, అక్కకు పరిస్థితి బాలేనప్పుడు దేవుని బిళ్ళరా, అక్క వెంటనే ఇక్కడ వద్దు, వెంటనే మీరు కర్నూలు హాస్పిటల్ వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు సైతాను మాట్లాడిందంట, మీ సేవకుడు వచ్చి తప్పించాడు, మీ సేవకుడు వచ్చి కాపాడాడు, లేకుంటే నేను నిన్ను తీసుకుపోదును అని దుష్టుడు సైతాన్ అక్కకు లలితమ్మకు కనపడి మాట్లాడాడు అని చెప్పాడు. చూశారా దేవుని బిళ్ళరా, దేవుడు ఏదో ఒక విధానంలో మనకు దారిని ఏం చేస్తాడంటే ఆయన చూపిస్తాడు. ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ వచ్చి నిన్ను చూడడం వలన, నిన్ను పట్టడం వలన, నిన్ను దేవుని బిడ్డలారా ఆపరేషన్ చేయడం వలన, అతని యొక్క వైద్యాన్ని నీకు దేవుని బిడ్డలారా నేర్చుకుని చదువుకునేది చేయడం వలన ఒక రోగి ఏమైపోతాడంటే బాగుపడతాడు. అంటే జీవితం మలుపు ఏమైపోతుంది? తిరిగిపోతుంది. అతడు దేవుని బిడ్డలారా ఖచ్చితంగా దేవుని బిళ్ళరా ఒకవేళ వృద్ధురాలైపోతే లోపల శక్తి బలము ఆపరేషన్ చేయటానికి దేహం సహకరించకపోతే ఒకవేళ దేవుని బిళ్ళరా ఇక శవమై రావచ్చేమో. కానీ దేవుని బిళ్ళరా హాస్పిటల్కు పోయినప్పుడు ఒక డాక్టర్ని ఎద్దకు రావడం వలన నీకు చికిత్స ఏమవుతుంది? అందుతుంది. అందినప్పుడు దాని వలన ఒకవేళ నువ్వు మేలు పొందొచ్చు, ఒకవేళ మేలు పొందుకుపోవచ్చు. కానీ డాక్టర్ ఒకటి రావడం వలన దేవుని బిడ్డలారా ఖచ్చితముగా దేవుని బిడ్డలారా ఒక ఆదరణ అంటూ, ఒక క్షేమం అంటూ వైద్యం ద్వారా కూడా కలగొచ్చు అనేది నేను మీకు తెలియచేస్తున్నాను. ఇక్కడ దావీదు గారు కూడా దేవుణ్ణి ఏమంటున్నాడంటే, నేనైతే నీ యొద్దకు వచ్చాను కానీ నువ్వు నా యొద్దకు ఎప్పుడు వస్తావు అంటున్నాడు. అది చప్పట్లు కొట్టి ఒకసారి ప్రభువును ఘనపరచుదాము. ఇప్పుడు హాస్పిటల్కి తీసుకుపోతాము రోగిని, దేవుని బిడ్డలారా తీసుకుపోయినప్పుడు డాక్టరు సమీపములు ఉంటే సరిపోయా. ఆ రోగానికి సంబంధించిన డాక్టర్ కొద్దిగా లేట్ చేసిన కూడా ఇబ్బందికరం కూడా కావచ్చు. ఓకేనా? ఇంకొక కోణములో దేవుని బిళ్ళరా, ఇప్పుడు మన పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నారు, విద్యార్థులు దేవుని బిళ్ళరా, వీళ్ళు స్కూల్కు పోతారు, మంచిదే. ఆ స్కూల్లోకి ఎవరు రావాలి? ఇప్పుడు టీచరు రావాలి. రాకపోతే వీళ్ళు పాఠాలు నేర్చుకుంటారా? చెప్పండి పాఠాలు చెప్పండి, నేర్చుకుంటారా? వీళ్ళు దేవుని బిళ్ళరా మంచిగా వీళ్ళను దేవుని బిళ్ళరా ఏమంటారు కాళ్ళకు దేవుని బిళ్ళరా సాక్షులేసి, బూట్లేసి, టై కట్టి దేవుని బిళ్ళరా చక్కగా స్కూలుకు పంపిస్తున్నాం. మంచి విద్య పిల్లలకు అందాలని దేవుని బిళ్ళరా. అయితే స్కూలుకు పోయిన తర్వాత టీచర్లు వాళ్ళ దగ్గరికి రాకపోతే దేవుని బిళ్ళరా వారికి పాఠాలు అనేటివి వారికి అందవు అనేది నేను మీకు తెలియజేస్తున్నాను. అవునంటారా కాదంటారా? ఓకే, ఇక్కడ దావీదు కూడా అదే చెప్తున్నాను, నేను నీ యొద్దకు వచ్చాను, నువ్వు నా యొద్దకు ఎప్పుడు వస్తావు? నువ్వు త్వరగా రావాలని దేవుణ్ణి వేడుకున్నట్టు, దేవుని బ్రతిమాలుకున్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. ఆ మాత్రం కాదు, ఇప్పుడు కాలేజ్ చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు, వీళ్ళు కాలేజీకి వెళుతారు. కాలేజీకి వెళ్ళినప్పుడు లెక్చర్లు రాకపోతే వీళ్ళకు పాఠాలు అందుతాయా? అందవుగా. గనుక దావీదు కూడా అదే మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఈ విధంగా వాక్యపు వెలుగులో నుండి ఈ కోణములో మనకు నేర్పిస్తున్నాడు. యెహోవా, నేను నీకు మొర్ర పెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము, నా యొద్దకు త్వరపడి రమ్ము. చూశారా? లేఖనము దేవుని బిడ్డలారా జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఆ లేఖనాన్ని
జాగ్రత్తగా వినండి. కూడి వచ్చిన మీరందరూ కూడా ఆత్మీయంగా మీ జీవితాలు ఆర్థికంగా గొప్ప మలుపు తిరుగుతాయని పరిశుద్ధాత్ముడు మనకందరికి కూడా తెలియజేస్తున్నాడు. ఇట్టి అనుభవము మనకందరికి కూడా చాలా అవసరం. ఇట్టి అనుభవాల దారిలో, ఇట్టి అనుభవాల దేవుని బిడ్డలరా, ఈ సమయాలలో మనమందరం కూడా సాగిపోతుండాలి. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నానయ్యా, నేను నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నానయ్యా, నీ సన్నిధానములో అంగలార్చుతున్నానయ్యా. నా యొద్దకు భౌతికంగా అందరూ వచ్చిపోతున్నారు. ఉదయకాలము, మధ్యాహ్నం, రాత్రి నేను నిద్రపోయిలో పౌలు ఎంతోమంది నన్ను కలిసిపోతున్నారో. మరి దేశంలో పెద్దలైతేమి, మరి పరాక్రమవంతులైతేమి, మంత్రులైతేమి, మరి ప్రవక్తలైతేమి అనేకులు నన్ను కలిసిపోతున్నారు, అనేకులు నా యొద్దకు వచ్చిపోతున్నారు. కానీ నీవు ఎప్పుడు నా యొద్దకు వస్తావు? నువ్వు త్వరపడి నా యొద్దకు రావాలి అని దేవుణ్ణి గోజాడుతున్నాడు, దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు అండి. దేవుని బిళ్ళరా, ఎప్పుడైనా స్త్రీలకు కానీ పురుషులకు కానీ బయట కూర్చున్న వారికి కానీ దేవుని బిళ్ళరా ఇలాంటి తపన ఉందా? ఇలాంటి ఆసక్తి ఉందా? ఇలాంటి ఆశ ఉందా? దేవుని బిళ్ళరా, నీ దగ్గరికి నీ రక్త సంబంధికులు వచ్చిపోవచ్చు, నీ దగ్గరికి నీ స్నేహితులు వచ్చిపోవచ్చు, నీ దగ్గరికి నీ బంధువులు వచ్చిపోవచ్చు, నీ యొద్దకు నీ ఇరుగు పొరుగు వారు వచ్చిపోవచ్చు, నీ యొద్దకు దేవుని బిడ్డలరా ఇక అధికారులు కూడా వచ్చిపోవచ్చు. కానీ దేవుని బిడ్డలరా, మరి సర్వశక్తుడైన దేవుడు, మహిమగల దేవుడు నీ యొద్దకు రావటానికి, దేవుని బిడ్డలరా, ఆయన నిన్ను దర్శించటానికి, ఆయన నిన్ను దీవించటానికి, ఆయన నిన్ను హెచ్చించటానికి, ఆయన నీకు మేలు చేయటానికి, ఆయన స్వస్థపరచటానికి, ఆయన ఆరోగ్యం ఇవ్వటానికి, నీ జీవితం, నీ పిల్లలు, నీ కుటుంబము ఒక మలుపు తిరగటానికి, దేవుని బిడ్డలారా, దేవా నువ్వు ఎప్పుడు నా యొద్దకు వస్తావయ్యా, నువ్వు ఎప్పుడు నా యొద్దకు వస్తావయ్యా. చూశారా, అడుగుతున్నాడండి. నా యొద్దకు ఏమంటున్నాడు? నా యొద్దకు త్వరపడి రమ్ము. అంటే ఇప్పుడు తన యొద్దకు ఎవరు రావాలని దావీదు ఆశపడుతున్నాడు? గట్టిగా చెప్పండి, ఎవరు రావాలని ఆశపడుతున్నాడు? అవునా? ఎవరు రావాలని? దేవుడు రావాలని. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఉదాహరణంగా దేవుని బిడ్డలారా, ఒకరిని ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, దేవుని బిడ్డ లేడీస్ను తీసుకుంటే, దేవుని బిడ్డలారా, మీరు మీ పుట్టింటికి 2 రోజులు వెళ్ళారనుకోండి. ఎక్కడికి? మీ పుట్టింటికి 2 రోజులు వెళ్ళారనుకోండి. భర్త ఏం చేస్తాడు? పిల్లలకు చేసి పెట్టకలేక ఏం చేస్తాడు? నువ్వు త్వరగా లేటు రామంటాడా, త్వరగా రామంటాడా? త్వరగా నువ్వు రా. ఎందుకు త్వరగా రావాలి? ఆమె ఏం వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ కాడ ఉండని, వాళ్ళ రక్త సంబంధికుల కాడ 10 రోజులు ఉండమని కూడా ఆమె ఉండదు. దేవుని బిడ్డలారా, ఉండమని కూడా ఉండదు. ఏదైనా పని పడితే ఉండొచ్చేమో, కానీ దేవుని బిడ్డలారా అక్కడ ఉండడం వలన ఇక్కడ భారం పడుతుంది. అక్కడ ఉంటే ఇక్కడ ఏమవుతుంది? భారం పడుతుందా లేదా? గనక దేవుని బిడ్డలారా, బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు నీ యొద్దకు వస్తే, దేవుని బిడ్డలారా, నీ భారం ఏంటో ఆయన మోస్తాడని వాక్యము చెప్తుంది. చూశారండి? అందుకే దేవుని బిడ్డలారా, బైబిల్ ఏమని మాట్లాడుతుందంటే, అనుదినము ఆయన మా భారాన్ని ఏం చేస్తున్నాడు? భరించుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది ఈ లోకములో నీకు, నాకు, మనకందరికీ ఏదైతే భారముగా ఉందో, దేవుని బిడ్డలారా, దాన్ని దేవుడు భరించుచున్నాడని నువ్వు విశ్వసించగలిగితే ఎన్నడూ కూడా సిగ్గుపరచబడవని ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తున్నాను. ఈ మాట అట్ని పెట్టుకోండి. కీర్తనలో ఉంటుంది ఆ మాట, అనుదినము ఆయన మా భారాన్ని భరించుచున్నాడు. దేవుని బిడ్డలారా, నాకు చాలా చాలా ఇష్టమైన వాక్యము ఆ మాట. దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథములో ఆ మాట ఉంటుంది. మీకు ఒకవేళ కనపడవచ్చు, కనపడినా పర్వాలేదు. ఒకవేళ ఎత్తుకులాడతామంటే వెతుకులాడండి, ప్రభు సహాయము చేయనుగాక. దేవుని బిడ్డలారా, 68వ కీర్తన 19వ వాక్యం, 68:19. ప్రభువు స్తుతి నొందునుగాక, అనుదినము
ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్తై ఉన్నాడు. చూశారా, దేవుని వాక్యము, దేవుని బిడ్డలారా, మనందరితో ఏమని మాట్లాడుతుంది ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ 68వ కీర్తనలో ఈ 19వ వచనములో ప్రభువు స్తుతి నొందునుగాక. ఏమండి, ప్రభువు స్తుతి నొందునుగాక. మరి ప్రభువును స్తుతించే ఎంతమంది పురుషులు ఉంటున్నారు ఇక్కడ? ప్రభువును స్తుతించే స్త్రీలు ఎంతమంది లోపల ఉంటున్నారు? ప్రభువును స్తుతించే వాళ్ళు బయట ఎంతమంది ఉంటున్నారు? లేదా మనమందరం కలిసి ప్రభువును స్తుతించకుండగా ప్రభువును సనుగుతున్నామా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారండి, వీళ్ళు ప్రభువును స్తుతించారా, ప్రభువును సనిగారా? ఎక్కువ మంది ఏం చేశారు? ప్రభువును సనిగారు. ప్రభువుని ఏం చేశారు? సనిగారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీకు ఒకవేళ సనుగు రావచ్చు. ఈరోజు ఆదివారం కదా, మరలా ఆదివారం వరకు మేము ఫ్రీగా ఉందాం అనుకుంటే మరలా బుధవారం ప్రార్థన కొడిగా పెట్టాడు అన్నట్టుగా ఎవరికైనా సనుగుంటే గాన అది చాలా ప్రమాదకరమైనది. ఇశ్రాయేలులు సనిగి, దేవుని బిడ్డలారా, సంహారకుని చేత ఏమైపోయారంట? సనిగి సంహారకుని చేత ఏమైపోయారు? చంపబడ్డారు కదా. అయితే మనం సనగకూడదు. ఎవరిని? మన పోషకుడైన దేవుణ్ణి, మన సంరక్షకుడైన దేవుణ్ణి, మనలను హెచ్చించే దేవుణ్ణి, మనకు ఆరోగ్యాలతో నింపే దేవుణ్ణి మనం సనగకుండగా ప్రభువును స్తుతిస్తుండాలి. దేవుని బిడ్డలారా, ప్రభువును స్తుతిస్తుండాలి. ప్రభువును స్తుతిస్తుండాలా. దేవానికి మహిమ కలుగునుగాక, దేవానికి ఘనత కలుగునుగాక, దేవానికి ఖ్యాతి కలుగునుగాక, దేవానికి కీర్తి కలుగునుగాక, నీవు ఘనపరచబడదు గాక అని ఈ విధంగా ప్రభువును మనం స్తుతిస్తూ ఉండాలి. ఎందుకు ప్రభువును స్తుతించాలంటే ప్రతి దినము దేవుని బిడ్డలారా మన భారాన్ని భరించే దేవుడు ఉన్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. చూశారండి, అక్కడ రాయబడింది, అనుదినము ఆయన మా భారము, అనుదినము ప్రతి దినము కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే భారమును భరించుచున్నాడు. మా భారమును, నీ భారం అది ఏదైనా భయపడకు సంగమా. నీది అప్పుల భారమైన, నీది వ్యాధుల భారమైన, నీది కష్టాల భారమైన, ఇంకో మాట చెప్పున, నీది సంసార భారమైన, దేవుని బిడ్డలారా, అది భార్యతో భారమైన, అది భర్తతో భారమైన, అది పిల్లలతో భారమైన, అది కోడాళ్ళతో భారమైన, అది అల్లులతో భారమైన కూడా ఆ భారాన్ని భరించే దేవుడు ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచుదము గాక. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, దావీదు గారు ఏమని అడగలుగుతున్నానంటే, దేవా నేను మొర పెడుతున్నానయ్యా. ఏం చేస్తున్నాడు? కనీసము దేవుని బిడ్డలారా, మీరు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయలేకపోయినా, ఎందుకంటే పగలంతా దేవుని బిడ్డలారా మీ శరీరములు కష్టం చేసి, పగలంతా దేవుని బిడ్డలారా మీ శరీరములు దేవుని బిడ్డలారా అలసిపోవచ్చేమో, మీరు తెల్లవారుజాము లేచి ప్రార్థన చేయకపోయినా కనీసం ప్రతిరోజైనా రాత్రి పనుకునే తప్పుడైనా మీరు ప్రార్థన చేసుకోండి. ఒకవేళ పగలంతా కష్టపడి దేవుని బిడ్డ రాత్రి కూడా ప్రార్థన జీవితంలో వెనకబడిపోతున్నారేమో, ఆ విధంగా వెనకబడకుండా అది ఒక ఉత్తమమైనది గనక దాన్ని కొంతైనా మీరు సమయాన్ని కేటాయించాలని పరిశుద్ధాత్ముడు మనకందరిని కూడా హెచ్చరిక చేస్తున్నాడు. గనక దేవుని బిడ్డలారా, త్వరపడి నా యుద్ధకు రమ్ము అంటున్నాడు. ఆలోచన చేయండి, నా యుద్ధకు త్వరపడి రమ్ము. దేవుని బిడ్డలారా, చూశారండి, భౌతికంగా దేవుని బిడ్డలారా తల్లిదండ్రులు పిల్లలను మా యుద్ధకు రండి, త్వరగా రండి, త్వరగా రండి, త్వరగా రండి అని చెప్పొచ్చు. దేవుని బిడ్డలారా, చూశారా? ఒకవేళ పిల్లలు తల్లిదండ్రులను మా యుద్ధకు రండి, మా యుద్ధకు రండి, మా యుద్ధకు రండి, ఒకరికొకరు త్వరగా 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 త్వరగా. ఇప్పుడు అంతా అట్లయిపోతుందండి. ఎందుకంటే ప్రతి ఇంటికి మోటార్ సైకిళ్ళు ఉన్నాయి కదా, ప్రతి ఇంటికి మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. దేవుని బిళ్ళరా, మోటార్ సైకిల్ మీద లేకపోతే దేవుని బిళ్ళరా ఆటోలు, బస్సులు, దేవుని బిళ్ళరా ఎక్స్ప్రెస్లు, సూపర్ డీలక్స్లు, హైటెక్లు, ఇంకా అన్నీ ఉన్నాయి. కాబట్టి మనుషులు దేవుని బిళ్ళరా ఎక్కడికి పోవాలన్నా కూడా త్వరపడిపోతున్నారు. త్వరపడి వెడులో వలన దేవుని బిళ్ళరా సంతోషం, ఆనందం, ఆదరణ కలగొచ్చు. కానీ దేవుని బిళ్ళరా దేవుడు మన యుద్ధకు రావాలా? స్తోత్రం, హల్లెలూయా. ఎవరి యుద్ధకు రావాలి? దేవుడు మన యుద్ధకు రావాలి. దేవుడు మన యుద్ధకు వస్తే జీవితము మలుపు తిరుగుతుంది. ఇది వాస్తవము అని లేఖనాలను
తరిచి చూసినప్పుడు మనకు కనబడుతుంది. గనక దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి అట్టి ఆత్మీయ జీవితం కావాలి. దేవా, నా యొద్దకు నువ్వు త్వరపడి రావాలయ్యా. నా యొద్దకు స్నేహితులు నా యొద్దకు త్వరపడి వస్తున్నారయ్యా. నా యొద్దకు బంధువులు త్వరపడి వస్తున్నారయ్యా. నా యొద్దకు రక్త సంబంధికులు త్వరపడి వస్తున్నారయ్యా. నీవు నా యొద్దకు త్వరపడిరా. నా యొద్దకు నువ్వు త్వరపడిరా. నా యొద్దకు నువ్వు త్వరపడిరా. దేవుని బిడ్డలారా, దేవుడు నీ యొద్దకు వచ్చిన దేవుడు మనందరి దగ్గరికి వస్తే, దేవుని బిడ్డలారా, మనకు లేనిది ఆయన మనకు అనుగ్రహించి వెళతాడు. ఇది వాస్తవం. నా జీవితంలో అది నేను రుచిని చూచాను. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం సందర్భం కాబట్టి మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, జాన్ సుందరమయ్య గారు ఓపెనింగ్ చేసి వెళ్ళిన తర్వాత, దేవుని బిడ్డలారా, ప్రభువు నా కళ్ళలో కనపడ్డాడు, నా యొద్దకు వచ్చాడు. దేవుని బిడ్డలారా, అయ్యా, ఆదివారము 20 మంది దాకా వస్తున్నారన్నప్పుడు ఇంకా వస్తారన్నాడు. ప్రభు ఒక్క మాట చెప్పాడు, వెళ్ళిపోయాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నా దగ్గరికి వచ్చాడు గనక నా ప్రాణము తెప్పరిల్లునట్లుగా వాగ్దానం ఇచ్చి వెళ్ళిపోయాడు. నా ప్రాణానికి నెమ్మది కలుగునట్లుగా, నా ప్రాణానికి, దేవుని బిడ్డలారా, సంతోషం కలుగునట్లుగా ఆ మాటను 1000 తరాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయటానికి, దేవుని బిడ్డలారా, తన నోట నుండి వచ్చిన మాట అది. స్తోత్రం. అందుకే దేవుడు మన దగ్గరికి రావాలి. కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా దేవుడు నీ యొద్దకు వస్తే, దేవుని బిడ్డలారా, ఏమైతే తెలుసా ఎండిపోయి ఉంటుంది. జీవితాలు, బతుకులు మోడు బారిపోయి ఉంటాయి. దేవుని బిడ్డలారా, నీకు అసాధ్యం కాందేందో దేవుడు దాన్ని సాధ్యము చేసి వెళ్తాడు. ఒకసారి వృద్ధాపములో ఉన్న దేవుని బిడ్డలారా, అబ్రహాం దగ్గరికి, శార దగ్గరికి వచ్చాడుగా. వచ్చేమన్నాడు, మరుసటి ఏట ఈ ఋతువున నీ దగ్గరికి వస్తా అన్నాడు. అన్నాడా? ఏమన్నాడు? మరుసటి ఏట ఈ ఋతువున నీ యొద్దకు వస్తా. చూశారా దేవుని బిడ్డలారా, ఏదో ఒకటి మనకు ఆశ ఉంటుంది. ఆశ లేని మనుషులు భూమి మీద ఎవరు కూడా లేదు. ఏదో ఒకటి మనకు ఆశ ఉంటుంది. ఆ ఆశ విఫలం కాకుండా సఫలం కావాలంటే దేవుడు నీ యొద్దకు వస్తే దాన్ని ఫలింపజేసి వెళ్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచుదము గాక. ఈ మాట అర్థం పెట్టుకోండి. ఆది కాండములో ఒకసారి చూడండి. దేవుడు అన్నాడుగా, తెలుసా మీకు? ఆది కాండం తీశారా? ఆది కాండములో దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు మాట్లాడతాడు అబ్రహాముతోనూ శారాతోనూ. నైనా 18 ఏముంది? అది కాదు. ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసు రక్తమే జయం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ దేవుని బిడ్డలారా, ఆది కాండములో దేవుడు 18 ఎన్న వచ్చిన చదువు ఏముంది? అందుకాయన మీదటికి ఈ కాలమున, చూశారా, నీ యొద్దకు నిక్షేముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. చూశారండి దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ ఎవరితో మాట్లాడాడు? అబ్రహాముతోనూ మాట్లాడాడు లేదా? చెప్పండి అమ్మ, ఎవరితో మాట్లాడాడు? అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాముతో మాట్లాడి ఏమంటున్నాడంటే, దేవుని బిడ్డలారా, అందుకాయన మీదటికి, అంటే మీదటికి అంటే వచ్చే సంవత్సరానికి, అంతే కదా, వచ్చే సంవత్సరానికి
ఈ కాలమున నీ యొద్దకు నిక్షేముగా మరలా అంటే నేనంట సంవత్సరానికి ఒక్కసారి దేవుడు నిన్నేం చేయాలా? దర్శించాలి. సంవత్సరానికి ఒక్కసారి దేవుడు నిన్ను దర్శించాలి. కళ ద్వారా కానీ, స్వప్నం ద్వారా కానీ, వాక్యం ద్వారా దేవుడు దర్శిస్తాడు. ఆదివారం దేవుడు దర్శిస్తాడు. దేవుడు వస్తే, దేవుని బిడ్డలారా, ఇక జీవితము దుఃఖముతో ఉంటే దేవుడు వస్తే, జీవితం బాధతో ఉంటే దేవుడు వస్తే, జీవితము అనగారిపోయి ఉంటే వచ్చిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వాటిలో నుంచి ప్రాణాత్మలను బలపరిచి తెప్రీలు కలగజేసి వెళ్తాడండి. అందుకే దావీదు గారు ఎవరు రావాలి తన దగ్గరికి అని ఆశపడుతున్నాడంటే, దేవా నువ్వు త్వరపడి నా యొద్దకు రాయ్యా అని చెప్పగలుగుతున్నాడు. చప్పట్లు కొట్టి మరొకసారి గట్టిగా ప్రభును ఘనపరచుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే. దేవుని పిల్లరా, ఆ 14 వచనం కూడా అదే ఉంది కదా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదనప్పుడు శారాకు కుమారుడు కలుగున నేను. చూశారా? అంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు వస్తే ఏం జరుగుతుందో. అవునా? దేవుడు వస్తే నీ జీవితంలో ఏది ఆశించి కలగలేదో దేవుని బిడ్డలరా, దాన్ని దేవుడు ఏం చేస్తాడంటే నీకు అనుకరించి వెళతాడు. ఎప్పుడో తెలుసా? ఆ విధంగా శారా వలె, ఆ విధంగా అబ్రహాము వలె విశ్వాసములో బలహీనులు కాకుండా మీరు ఉండగలిగితే ప్రభు తప్పక మీకు సహాయం చేస్తాడండి. చాలామంది ఈ వారం ఉన్న విశ్వాసం వచ్చే వారం విశ్వాసము ఉండదు. ఈ ఏట ఉన్న విశ్వాసం వచ్చే ఏట విశ్వాసము తగ్గిపోతుంటుంది. విశ్వాసములో మనం బలహీనులం కాకుండా విశ్వాసములో బలవంతులమై, విశ్వాసములో ఎదుగుచున్న వారమై, ఈ విశ్వాసములో నిలకడగా మనం ఉన్నప్పుడు దేవుడు మన యొద్దకు వచ్చాడంటే ప్రభు ఏదో ఒకటి ఇచ్చి మనకు వెళతాడో. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే దావీదు గారు ఇక్కడ దేవుని బిడ్డలరా, నా యొద్దకు త్వరపడి నువ్వు రావాలి ప్రభువా అని అడుగుతున్నాడు. దావీదు యొద్దకు దేవుడు వస్తే దావీదును దేవుడు ఏం చేస్తాడంటే దేవుని బిడ్డలరా కాపాడగలుగుతాడు. దావీదును దేవుడు, దేవుని బిడ్డలరా, సురక్షతను, దావీదుకు దేవుడు క్షేమమును అనుగ్రహిస్తాడు. ఈ వాక్యములో అవే విషయాలు ఉన్నాయి గనక ఒక్క వాక్యాన్ని మీరు చదవండి. అక్కడ ఈ 141వ కీర్తనలో దేవుని బిడ్డలరా 9వ వచనములో ఒక మాట ఉంది. నా నిమిత్తము వారు వడ్డిన వల నుండి, పాపము చేయవారు ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము. చూశారా దేవుని బిడ్డలరా? నా నిమిత్తము, దేవుని బిడ్డలరా, దావీదుకు శత్రువులు ఉన్నారు బతికున్నప్పుడు. దేవుని బిడ్డలరా, మీకు శత్రువులు లేరనుకుంటున్నారా? దేవుని బిడ్డలరా, మీకు దయ్యాలే ఏమై ఉన్నాయి? శత్రువులు. ఎప్పుడు మర్చిపోకండి దేవుని బిడ్డలరా. దేవుని బిడ్డలరా, ఆకాశమందు దురాత్మల సమూహాలు ఉన్నాయి కదా, ఇవి కూడా మీకు శత్రువులే. దేవుని బిడ్డలరా, వీటిని జయించుటకు క్రీస్తులో మీరు బలవంతులై ఉండాలని ప్రభువు హెచ్చరిక చేస్తున్నాడు. గనుక ఆ శత్రువుల నుండి, వారు వడ్డిన ఆ వల నుండి దేవుని బిడ్డలరా తప్పించి కాపాడి రక్షించుటకు, క్షమము ఇవ్వుటకు నువ్వు నా యొద్దకు త్వరపడి రావాలి అని దేవుణ్ణి అడుగుచున్నాడు. ఇట్టి దేవుని బిడ్డలరా, మనమందరం కూడా ఇట్టి ఆశ మనకు ఉండాలి, ఇట్టి తపన మనలో ఉండాలి. ఇట్టి దేవుని బిడ్డలరా లోపల ఆత్మ సంబంధమైన ఒక విఫలం రగులుతుండాలి మనలో. దేవా నువ్వు నా యొద్దకు రావాలి, నువ్వు నా యొద్దకు త్వరపడి రావాలి. దేవుడు తన యొద్దకు రావాలని ఎక్కువ దేవుని పైన ఆధారపడినట్లు, ఆశించినట్లుగా దావీదు దగ్గరికి దేవుడు రానే వచ్చాడండి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇక్కడ త్వరపడి రామని చెప్తున్నాడుగా. 101లో ఏమని చెప్తున్నాడో దేవుని బిడ్డలారా ఓసారి చూడండి. 101:2లో దేవుని బిడ్డలారా ఏమని అక్కడ చెప్పగలుగుతున్నాడంటే, 101 శర్రా కొంచెం ముందు ఎవరు చదివితేనైనా వారికి అవకాశం ఇవ్వండి, సరేనా? ప్రభుకు మహిమ కలుగునుగాక. నిర్దోష మార్గమున
వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. చాలు చాలు చాలు. ఈ 101వ కీర్తనలో దేవుని బిడ్డలరా 2వ వచనము ఏమని మాట్లాడుతుందంటే, దేవుని బిడ్డలరా, నిర్దోష మార్గమున వివేకముతో వివేకముతో ప్రవర్తించేదను. చూశారా దేవుని బిడ్డలరా, మనం వెళ్ళే ఈ మార్గము, మనం నడిచే ఈ త్రోవ, మనం వెళ్ళే ఈ దారి దేవుని బిడ్డలరా ఎలాంటిదంటే నిర్దోషమైనది. ఎలాంటిదంట? నిర్దోషమైన మార్గం ఇది. ఎలాంటి అపవిత్రత లేని మార్గము, దారి. ఈ నిర్దోష మార్గమున ఎట్లనంట? వివేకముతోనూ ప్రవర్తించదను. అవివేకముతో కాదు. దేవుని బిడ్డలారా, చాలామంది అవివేకముతో ప్రవర్తించే వాళ్ళు ఉంటారు, దుర్మార్గముతో ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. దేవుని బిడ్డలారా, లోకానుసారంగా, శరీరానుసారంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు, ఈ నిర్దోష మార్గమున వివేకముతో నేనేం చేస్తాను? ప్రవర్తిస్తాను. నేనున్నా, పాస్టర్ పిల్లలు ఉన్నాం, మేమంతా కూడా దేవుని బిడ్డలారా వివేకముతో ప్రవర్తిస్తాం. అనగా దేవుని బిడ్డలారా, ఎవరికి ఎలాంటి మర్యాద ఇవ్వాలనో, ఎవరిని ఏ విధంగా గౌరవించాలనో, ఎవరిని ఏ విధంగా చూసుకోవాలనో, దేవుని బిడ్డలారా పెద్దవాళ్ళను ఏ విధంగా గౌరవించాలి, పిల్లలను ఏ విధంగా గౌరవించాలి. పౌలు గారు తిమోతికి చెప్పినట్లుగా దేవుని బిడ్డలారా, వృద్ధులను దేవుని బిడ్డలారా ఓ తల్లులుగా, దేవుని బిడ్డలారా యవనస్తులను దేవుని బిడ్డలారా అన్నగా, తమ్ముల్లాగా, దేవుని బిడ్డలారా పెద్దలను తండ్రుల్లాగా మేమేం చేస్తున్నామంటే గౌరవిస్తూ మా గుండెల్లో మేము పెట్టుకున్నాం మిమ్మలను. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే పౌలు అంటాడు కొరింథీ సంఘముతో, మేమైతే మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకున్నాం, కానీ మీ అంతఃకరణమే ఏమైపోయిందంటే సకుచితము అయిపోయింది. మీ అంతఃకరణం ఏమైపోయిందంట? మా గుండెల్లో మేము మిమ్మల్ని పెట్టుకున్నంతగా మీరు మమ్మల్ని పెట్టకలేకపోయారు. ఇది ఎంత విచారకరము, ఇది ఎంత బాధకరము అంటాడు పౌలు గారు. గనుక దేవుని బిడ్డలారా, ఈ నిర్దోష మార్గమున ఎట్లా ప్రవర్తిస్తాడంట? వివేకముతో ప్రవర్తించేదను, నువ్వు ఎప్పుడు నా యొద్దకు వచ్చేది. ఇక్కడ కూడా దేవుణ్ణి అడుగుతున్నాడు లేదా, నువ్వు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు. చూశారా, నా అన్న కొడుకులు నా యొద్దకు వచ్చిపోతున్నారు ప్రభువా. ఒకడున్నాడు మంచిగా, ఎవడు దేవుని బిడ్డలారా, దావీదు వాళ్ళు ఎంతమంది అన్నదమ్ముళ్ళు? 8 మంది. ఎంతమంది? 8 మంది. 8 మందిలో వీడు ఎవరు చిన్నోడు? దావీదు చిన్నోడు, కనిష్ఠుడు. దావీదు చిన్నోడు. దేవుని బిడ్డలారా, అమ్నోనుకు దేవుని బిడ్డలారా దుష్ట మార్గంలో నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా యెహోనాదాబు అని ఒకడు ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఇలాంటి నా అన్న పిల్లలు అందరూ నా దగ్గరికి వచ్చిపోతున్నారు, కానీ నీవు నా యొద్దకు ఎప్పుడు వస్తావు? చూశారా, మనకు దేవుని బిడ్డలారా ఇది తక్కువైపోయింది, ఇది కొరతగా కొదవైపోయింది. ఏదంటే దేవుడు మన యొద్దకు రావటానికి మనం ఇష్టపడడం లేదు, దేవుని యొద్దకు మనం పోవటానికి కూడా మనం ఇష్టపడడం లేదు. చూశారా, దేవుని యొద్దకు మనం రావాలి, దేవుడు కూడా మన యొద్దకు ఏం చేస్తాడు? వస్తాడు. ఇప్పుడు మనమందరం కూడా ఎవరి దగ్గరికి వచ్చాం? దేవుని దగ్గరికి మనమందరం కూడా వచ్చాం. కనుక దేవుడు కూడా మన యొద్దకు రావాలని మనం ఆశపడాలి. దావీదు అదే ఆశపడుతున్నాడు. నేను భూమి మీద నిర్దోష మార్గమున వివేకంతో ప్రవర్తిస్తానయ్యా, చాలా పవిత్రంగా, చాలా నిర్దోషంగా, చాలా యోగ్యకరంగా నేను ప్రవర్తిస్తాను, ఆ విధంగా నడుస్తాను, ఆ విధంగా జీవిస్తానయ్యా. అయితే నువ్వు నా యొద్దకు ఎప్పుడు వస్తావు? ఎప్పుడు వస్తావు? నాకు ఇరుకులున్నాయి. ఎప్పుడు వస్తావు? నాకు ఇబ్బందులు ఉన్నాయి.
ఎప్పుడు వస్తావు? నేను బంధించబడ్డాను. ఎప్పుడు వస్తావు? నా గుండెలో నెమ్మది లేదు. ఎప్పుడు వస్తావు? నా బ్రతుకులో ఆదరణ లేదు. ఎప్పుడు వస్తావు? నేను కృంగిపోయాను. ఎప్పుడు వస్తావు? నేను బాధలో ఉన్నాను. ఎప్పుడు వస్తావు? నేను వేదనలో ఉన్నాను. ఎప్పుడు వస్తావు? నేను ఒంటరి వాడిని అయిపోయాను. ఎప్పుడు వస్తావు? నేను ఆకలి కొన్నాను. ఎప్పుడు వస్తావు? నేను దాహం కొన్నాను. ఎప్పుడు వస్తావు? గూడు లెక్క, స్థిరమైన నివాసం లెక్క కొండలు లోయలు పట్టుకొని తిరుగుతున్నాను. ఆదరించేవారు లేరు. అందరు రాళ్ళు పట్టుకొని తిరుగుబాటు చేసే వాళ్ళే. అందరు రాళ్ళు పట్టుకొని కొట్టాలనుకుంటున్నారు. అందరు రాళ్ళు తీసుకొని చంపాలనుకుంటున్నారు. ఇట్టి సమయాలలో కూడా దేవుని బిడ్డలారా, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని, దేవా నువ్వు ఎప్పుడు నా యొద్దకు వస్తావు అని ఎప్పుడైతే దేవుని బిడ్డలారా దావీదు అలాంటి తపన, ఆ తపస్సు చేస్తున్నాడో, దేవుని బిడ్డలారా, దేవుడు పరలోకములో నుండి తన సింహాసనం మీద నుండి లేచి దావీదు దగ్గరికి రానే వచ్చాడంట. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన మేఘమును వంచి ఏం చేశాడంట? మేఘమును వంచి వచ్చాడు. మేఘాన్నే మాత్రం కాదు, కెరూబు మీద దేవుని బిడ్డలారా ఎక్కి ఎగిరి దావీదు దగ్గరకు వచ్చాడండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుడు దావీదు దగ్గరకు రావటానికి అంటే ఒక్క మాట చెప్పనా? దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రార్థన చేస్తుంటే, ఇక్కడ మొర పెడుతుంటే, దేవుని బిడ్డలారా భూమి అంతా కూడా కంపించిపోతుందంట. పరమండల పునాదులు అదిరిపోతున్నాయంట. పరమండల పునాదులు అదిరిపోతున్నాయంట. ఆ పునాదులు గడగడగడ కదిలిపోతున్నాయంట. ప్రార్థనకున్న శక్తి, ప్రార్థనకున్న బలం, ప్రార్థనకున్న ప్రభావం దేవుడే రానే వచ్చాడు దావీదు దగ్గరికి. సమూయేలు 2వ గ్రంథంలో ఉంటుంది, ఒకసారి చూడండి. సమూయేలు 2వ గ్రంథంలో 22వ అధ్యాయము 11వ వాక్యములో ఉంటుంది. దేవుని బిడ్డలారా, సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము, కెరూబు మీద ఎక్కి ఆయన ఎక్కి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. దేవుని బిడ్డలారా, ఈ సమూయేలు 2వ గ్రంథములో 22వ అధ్యాయములో దేవుని బిడ్డలారా ఎన్నో వచనాన్ని మనం చదువుకున్నాం? 11వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ వాక్యములో ఏముంది? కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చాను. చూశారా దేవుని బిడ్డలారా? దేని మీదకి దేవుడు ఎక్కాడంట? కెరూబు మీదకి దేవుడు ఎక్కాడంట. కెరూబుకు దేవుని బిడ్డలారా ఆ కెరూబు లెక్క ప్రభావాన్ని, ఆ కెరూబులకున్న శక్తిని, ఆ కెరూబులకున్న మహిమను హెజ్కేలు చూడలేకపోయాడంట. దేవుని బిడ్డలారా, ఆ కెరూబుకు దేవుని బిడ్డలారా 4 రెక్కలుంటాయి. ఎన్ని రెక్కలుంటాయి? 4 రెక్కలుంటాయి. దేవుని బిడ్డలారా, అట్టి కెరూబు మీద దేవుడు ఏం చేశాడంట? ఎగిరి, చూడండి, ఎగిరి, ఆ బైబిల్కి వెళ్ళి చూడండి, కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చాను. ఎవరి దగ్గరికి కెరూబు దగ్గరికి ఎగిరి వచ్చాడో? అమ్మ చెప్పండి, ఎవరి బేట ఉన్న వాళ్ళు కూడా చెప్పండి. దావీదు ఎవరి దగ్గరికి ఎగిరి వచ్చాడో? దేవుడు దావీదు దగ్గరికి దేని మీద ఎక్కాడో? కెరూబు మీద ఎక్కి ఎగిరి ఆయన ఏం చేశాడు? వచ్చాడు. ఎందుకు దావీదు దగ్గరికి దేవుడు వచ్చాడంటే, దేవుని బిడ్డలారా, దావీదు చాలా ఉపద్రవాల్లో, దావీదు చాలా సమస్యలలో, దావీదు చాలా ఇరుకులో, ఇబ్బందులో, అపాయములో ఉన్నాడు కనుక దావీదు దగ్గరికి దేవుడు ఏం చేశాడంటే ఎగిరి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రం కదా, పైన వచ్చి రాబడింది, మేఘాన్ని కూడా వంచి ఆయన ఏం చేశాడంట? చూడండి ఆ మాట ఎన్నో వచ్చిన చదువుశారు రా, చదువు. మేఘములను వంచి ఆయన వచ్చెను. హల్లెలూయా. చాలు నాయన. ఏమ్మా ఏం చేశాడంట? మేఘాలను వంచి. దేవుని బిడ్డలారా, మనకు కనబడుతున్న మేఘాలు, మనకు కనబడని మేఘాలు, దేవుని బిడ్డలారా, ఎన్ని ఆకాశములో అవి నీళ్లు ఉన్నటివైనా నీళ్లు లేనివైనా ఆ మేఘాలను వంచి, దేవుని బిడ్డలారా, ఆయన దావీదు దగ్గరికి ఎగిరి వచ్చాడు. కెరూబు మీద మేఘాలను వంచి ఆయన దగ్గరకు వచ్చాడు దేవుడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. వచ్చిన దేవుడు, దేవుని బిడ్డలారా, దావీదుకు సహాయపడ్డాడు తన చేతులతోనో. చప్పట్లు కొట్టు. ప్రభుకు మహిమ కలుగునుగాక.
ఈ యొక్క సమయంలో దేవుని బిడ్డలారా, నీ దగ్గరికి నా దగ్గరికి ఇప్పుడు మన మధ్యలో ఆత్మస్వరూపిగా సజీవునిగా సంచరిస్తున్న దేవుడు తన హస్తాలతో మనకు సహాయపడునుగాక. తన హస్తాలతో మనకు సహాయపడునుగాక. ఇంకోసారి గట్టిగా, తన హస్తాలతో మనకు సహాయపడునుగాక. ఒక వ్యక్తి బైబిల్లో నాకు జ్ఞాపకం వస్తున్నాడు. దేవుని బిళ్ళరా, ఎబ్బేజు అనబడిన వ్యక్తి ఉన్నాడు. ఇతగాడు దేవుని బిళ్ళరా తన అన్నదమ్ముల్లో ఘనుడు. అతను దేవుణ్ణి ఏమడుగుతాడు తెలుసా? ప్రభువా, నీ హస్తము నాకు తోడుగా ఉండాలి, నీ హస్తము నాకు సహాయపడాలి అంటాడు. దేవుని బిళ్ళరా, ప్రతి ఇంటిలో గుర్తించండి, స్త్రీ పురుషునికి తన హస్తాలతో ఎంత సహాయపడుతుందో పురుషుడు దాన్ని గుర్తించాలి. పురుషుడు కూడా తన భార్య తన హస్తాలతో ఎంత సహాయపడుతుందో పురుషుడు దాన్ని గుర్తించాలి. ఇంట్లో తల్లిదండ్రుల హస్తాలు పిల్లలకి ఎంత సహాయపడుతుందో పిల్లలు దాన్ని గమనించాలి, యోచించాలి. పిల్లల హస్తాలు కూడా మనకెంత సహాయపడుతున్నదో దాన్ని కూడా మనం గుర్తించి ఒకరికొకరు ఏం చేయాలి? గౌరవించుకోవాలి. దూషించుకోకూడదు, ద్వేషించుకోకూడదు, తక్కువ చూడకూడదు. దేవుని బిడ్డలారా, ఇంట్లో పొరకుంటుంది. పొరకని ఎవరైనా తక్కువ చూస్తారా? ఎందుకు? అది ఇంటినంతా కూడా ఏం చేస్తుంది? అవునా? పొరక నువ్వు నాకు అవసరం లేదంటే దాన్ని నువ్వు చేత ఉరుస్తావా? ఉరుస్తుందిగా. ఇంట్లో ఒకరు పొరకలా కూడా ఉంటారు. ఇంట్లో ఒకరు అంటే అంత శుభ్రం చేసి అంత కిల్లి అంత దేవుని బిళ్ళారు. ఇప్పుడు సబ్బు ఉంటుంది, అది స్నానం సబ్బు కానీ బట్టల సబ్బు కానీ, అది మనకు ఉపయోగపడుతుంది లేదా? కొందరు సబ్బులాగా ఉపయోగపడతారు ఇంట్లో. దాన్ని కూడా మనం చాలా చాలా గమనించాలి. ఎవరిని ఎప్పుడు కూడా దేవుని బిళ్ళారా తక్కువ చూడొద్దు. దేవుని బిళ్ళారా, ప్రతిది కూడా మనకు ఎట్లా ఉపయోగపడుతుందో ప్రతి మనుషుడు కూడా భూమి మీద ఏదో ఒక సమయంలో మనకేమవుతారంటే ఉపయోగపడతారు. అది ఖచ్చితంగా, అది వాస్తవమైనది. దేవుని బిడ్డలారా, కనుక దావీదు దగ్గరికి దేవుడు దిగి వచ్చాడు. దిగి వచ్చిన దేవుడు దేవుని బిడ్డలారా ఏం చేశాడండి? దావీదుకు సహాయం చేశాడా లేదా? దావీదును విడిపించాడా లేదా? దావీదును రక్షించాడా లేదా? దావీదును కాపాడాడా లేదా? దావీదు కలిగిన సకల ఉపద్రవాల నుండి కాపాడాడా లేడా? గట్టి చెప్పండి, కాపాడినాడా లేదా? కాపాడినాడుగా. యెహోవా నా బలమా అనే పాటలో దేవుని బిడ్డలారా, మేఘములపై ఆయన వచ్చును. రానైనా ఫోటో. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మట్టుగా చేయును, ఉరుములు మెరుపులు మెండుగా చేసి, పురుషులారా, స్త్రీలారా, బయటున్న వారులారా అందరూ చప్పట్లు కొడదాం. చేసి అపజయమిచ్చును అపవాదికి, అపజయమిచ్చును అపవాదికి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. దేవుని బిడ్డలరా, ఎంత చక్కగా పాట రాశారండి. మేఘములపై ఆయన ఏం చేశాడంట? మేఘములపై ఆయన వచ్చును, మేఘములు తన మాటగా చేయును, ఉరుములు మెరుపులు మెండగా చేసి అపజయమిచ్చును అపవాదికి. నీకు నాకు శత్రువుగా ఉంటున్న ప్రతి వాటిని కూడా దేవుడు వాటికి ఏం చేస్తాడు? అపజయము అనుగ్రహిస్తాడు, నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు, నీకు అభయాన్ని అనుగ్రహిస్తాడు, నీకు భరోసాను అనుగ్రహిస్తాడు, నీ తలను ఎత్తుతాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూశారా? దేవా, నేను శ్రమలో ఉన్నానయ్యా, త్వరపడి నా యొద్దకు రా అన్నాడు. ఇక్కడ చూస్తే నా యొద్దకు నువ్వు ఎప్పుడు వస్తావయ్యా అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు.
దేవుడు ఆయన దగ్గరికి రానే వచ్చాడు. వచ్చినవాడు ఏం చేశాడంటే ఆయన ఉన్న ప్రతి శ్రమలో, ప్రతి ఇరుకులో, ప్రతి ఇబ్బందుల్లో, ప్రతి సమస్యల నుండి దేవుడు పైన పెట్టాడు, గట్టెక్కించాడు. ఈరోజు మనకు ఆధారమైన వాడు ఆయన సజీవుడండి. ఎవ్వరూ భయపడకండి. మీరు పూర్ణ హృదయముతో ఆయన నా విధంగా సేవించండి. ప్రభు తప్పక మీకు సహాయం చేస్తాడండి. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే మనకందరికీ బాగా పరిచయమైన వాక్యం యాకోబు రాసిన పత్రిక. ఒకసారి జ్ఞాపకం చేస్తాను సమయ సందర్భాన్ని బట్టి. దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయము 8వ వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. 4:8 ఈ విధంగా సెలవిస్తుంది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులరా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. దీవ మనస్కులరా, మీ హృదయములను పరిశుద్ధ పరుచుకొనుడి. చూశారా? యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయములో దేవుని బిడ్డలారా 8వ వాక్యములో ఏముంది? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు మీరు ఎట్టి ఆసక్తితో వస్తున్నారో, దేవుని యొద్దకు మీరు ఎట్టి తపనతో వస్తున్నారో, దేవుని యొద్దకు మీరు ఎట్టి పూర్ణ హృదయముతో వస్తున్నారో, దేవుని యొద్దకు మీరు ఏ విధంగా రాగలుగుతున్నారో దాన్ని హృదయాన్ని ఎరిగిన దేవుడు, దేవుని బిడ్డలారా, మీ యొద్దకు కూడా దేవుడు ఏం చేస్తాడు? తప్పక వస్తాడు. దేవుడు ఏం చేస్తాడంట? ఇది మనకు ఇచ్చాడండి. నువ్వు దేవుని యొద్దకు రా, ఆయన నీ యొద్దకు కూడా వచ్చును. నువ్వు రాకపోతే దేవుడు కూడా నీ యొద్దకు రాడు. నువ్వు వస్తే ఆయన కూడా వస్తాడు. నువ్వు మాట్లాడితే ఆయన కూడా నీతో మాట్లాడతాడు. నువ్వు రాకపోతే ఆయన రాడు. నువ్వు మాట్లాడకపోతే ఆయన కూడా మాట్లాడడు. నువ్వు ఆయన కొరకు నిలబడితే ఆయన నీ కొరకు నిలబడతాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుని బిడ్డలారా, రాజు రాలేదా? పావుని ఇడిచిపెట్టి వచ్చినవా? దేవుని బిడ్డలారా, పావుని ఏం చేస్తుందంటే ఇంకొక 20 ఏళ్ళకు ఏం చేస్తుందంటే ఈత బరిగి తీసుకొని బాగా ఎవరిని కొడుకును మెతుశీల ఏం చేస్తుంది? బాగా కాళ్ళం పొడి కొడుతుంది. ఎందుకు తెలుసు? ఒరే మీ నాయనకు దేవుడు వచ్చి ఉద్యోగం ఇచ్చినారా, నువ్వు అట్ట అనుగ్రహం పొందుకునని కొడుతుంది. అవునా కాదంటారా? మన సంఘములో దేవుని బిడ్డలారా, ఎవరిచ్చారు రాజుకు ఉద్యోగము? దేవుడు కలలు కనపడి ఇచ్చాడు. రాజు ఉండి ఏమన్నాడు? తన తమ్ముడంటే ప్రేమ గనక, ఎంత ప్రేమ, వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటారు ఇద్దరు, చిన్న రాజు పెద్ద రాజు. ఇద్దరు ప్రాణాలు ఏమై ఉంటాయి? ముడివేయబడి ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఒకరొకరిసి ఇద్దరు ఉండలేదు. వాళ్ళు నా తమ్మునికి అయ్యా, నా తమ్మునికి అంటున్నాడు ఉద్యోగం. ఏమక్క కాంతమ్మక్క ఏమంట? నా తమ్మునికి అంటే నీకు ఇస్తున్నా తీసుకున్నాడు. మరి నాకైతే తెలియదు ఏమన్నాడా దేవుడు ఆ మధ్యలో? దేవుని బిడ్డలారా, నీకు ఇస్తున్నాను తీసుకో. మరి మీ నాయనకు దేవుడు వచ్చి ఇచ్చారా ఉద్యోగము, నువ్వు కూడా పొందుకరా, నువ్వు కూడా పొందుకొని ఏం చేస్తుంది? పెద్దగా లోపు బాగా ఇప్పటి నుంచి ఏం చేస్తుంది? బోధ చేస్తావా చేయవమ్మా? చెయ్యి. ప్రభుకు మహిమ కలుగు. అంటే దేవుడు వస్తే ఏం చేస్తాడో తెలుసా? ఇచ్చి ఉద్యోగమే కాదు దేవుని బిడ్డలారా, ఆరోగ్యమే కాదు, సంతానమే కాదు, స్వస్థతనే కాదు, అస్సలు నీకు అసాధ్యమనేది ఏదో అది ఇచ్చిపోతాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొట్టమా, గట్టి కొట్టు. స్తోత్రం. అందుకే దేవుని యొద్దకు రా, ఆయన నీ యొద్దకు వచ్చును. దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు రావటానికి ఎవరైతే అలక్ష్యం చేస్తారో దేవుడు కూడా వారి యొద్దకు రావటానికి కూడా లేటు చేస్తాడు. ఎందుకంటే వాక్యం చెబుతుంది, నేను నిన్ను పిలవగా నువ్వు ఉత్తరం ఇవ్వకపోతేవి, నేను నిన్ను పిలవగా నువ్వు రాకపోతేవి గనక నువ్వు పిలిచినప్పుడు నేను కూడా రానంటాడు. నేను పిలిచినప్పుడు రా. సామెతలు ఉందండి, ఆ మాటలు చదువుతుంటే వణుకు పుడుతుంది. ఎక్కడ? ఎముకలలో వణుకు పుడుతుంది మనకు ఆ మాటలు చదువుతుంటే. ఎంత భయంకరంగా ఉన్నాయంటే
అంత తీసినావు చదువు. అధ్యాయం చెప్పు. 1వ అధ్యాయము సామెతల గ్రంథం 1వ అధ్యాయము 24వ వచనం చదువు శర్రాక్. నేను పిలవగా అమ్మ మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా నా చెయ్యి చాపగా ఎవడు లక్ష్య పెట్టలేదు. నేను చెప్పిన బోధ ఏమీ వినక తోసి వేస్తుతిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు లేదా కీడు కలిగినప్పుడు, ఉపద్రవం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు నేను నవ్వుతాను. మీకు భయం వచ్చినప్పుడు నేను అపవాసం చేసేదను. భయం మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు మనుషుడు బాగా యవన పాయములో ఉన్నప్పుడు, ఉడుకు రక్తములు ఉన్నప్పుడు వీనికి ఎవరు కనపడరు. సేవకుడు చెప్పినా, ఒరే నాయన చర్చికి రారా, పాస్టమ్మ చెప్పినా, లేదా ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పినా, ఎందుకు ఊరికే ఎటుకారికి తిరుగుతుంటావు, బికారిగా ఉంటావు, మందిరానికి రాని చెప్తే వానికి అర్థం కాదు. దేవుని బిడ్డలారా, వస్తాయి జీవితంలో రానే వస్తాయంట. ఏంటివి? కీడులు, అపాయములు వస్తాయంట. వచ్చినప్పుడు భయములు వస్తాయంట, భీతులు వస్తాయంట. అప్పుడు దేవుడు ఆయన మట్టంగా ఉంటాడు గనక మనము దేవుని బిడ్డలారా దావీదు వల్లే ఒక ఆసక్తి కలిగి మనము, దేవా నీ యొద్దకు మేము వస్తున్నాం, నువ్వు కూడా మా యొద్దకు రావాలి అన్నప్పుడు దేవుడు మన యొద్దకు వచ్చి నీకు కావలసినది ఇచ్చిపోతాడు. నీకు ఏ శుభము జరగాలనో, ఏ క్షేమ కార్యం జరగాలనో, ఏ ఘన కార్యం జరగాలనో జరిగించేవాడు సర్వశక్తుడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే లేఖనము ఈ విధంగా మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, సియోనులో మూల రాతిని వేసి తినే. దేవుని బిడ్డలారా, ఆ మూల రాయి ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నందు విశ్వసించిన వాడు ఎవడు కూడా సిగ్గు 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 పరచబడడు. చూడండి, రెఫరెన్స్, చివరి రెఫరెన్స్ చదువుకొని మనం ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయములో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. నువ్వు చదువు నాయన జయరాజు, నువ్వు చదువు. ఎలా అనగా నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యము నగు మూల రాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయనందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు రాయబడి ఉన్నది. చూశారండి దేవుని సంగమా, ఒక్క నిమిషం అందరూ మౌనంగా ఉండి ఆ విధంగా కూర్చొని మీరందరూ ఆలోచన చేయాలని పరిశుద్ధాత్ముడు తట్టి లేపొచ్చున్నాడండి. దేవుని బిడ్డలారా, ఇదిగో ఇదిగో నేను, ఇదిగో నేను అంటే ఎవరు? దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను, నేను అనే కాడ ఎవరు? దేవుడైనా యెహోవా. ఇదిగో చూడు. ఇదిగో అంటే నేనేమంటా? ఇదిగో అంట. ఇదిగో అంటే ఏమని? ఇది నీటిలో బాటలు ఉన్నాయి. ఈ బాటలు ఏమైపోయినాయి? వేడై పోయినాయి. దేవుని బిడ్డలారా, నిన్న పాపం 25 నిమిషాల కింద కూర్చోలేకపోతున్నాడు చెడ్రాకు. పాపం కుర్చీలు వేస్తే నాయన వేడి వస్తుందేమో ఫ్యాన్లకు అంటున్నాడు. కానీలేనైనా వేడి వచ్చిన పర్వాలే. ఎందుకంటే కింద కూర్చుంటే నేను 45 నిమిషాలకే ముగించాలా, ఇట్లా కుర్చీలు వచ్చే గంట సేపు చెప్పొచ్చు. బాగా ప్రభుకు మహిమ కలుగును కాక. కుర్చీలు వచ్చే గంట సేపు అవలీలగా నేను మాట్లాడవచ్చు. ఎందుకంటే మీ శరీరం మీకేమి ఇబ్బంది కాదనమాట. అవలీలగా నేను గంట సేపు మాట్లాడుకోవచ్చు, నాకు బాగుంటుంది. ప్రభుకు మహిమ కలుగును గాక.
అందుకే దేవుని బిడ్డలారా ఇక్కడ ఏమని రాయబడిందంటే, దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇదిగో నేను ముఖ్యమును, అంటే ఇంకా మరొకటి ముఖ్యమైనది లేదు. ముఖ్య ప్రసంగికులు అని పాంప్లెట్ వేస్తుంటారు. ముఖ్య ప్రసంగికులు, ముఖ్య మంత్రి, ప్రధాన మంత్రి. చూశారా, ఇప్పుడు మనకు పాకిస్తాన్కు వైరాగ్యము పడింది. దాదాపుగా 26-27 మందిని హనీమూన్లో దేవుని బిడ్డలరా ఏం చేశారు, పురుషులను చంపారు. మన వాళ్ళు సింధు నది జలాలను ఆపు చేశారంట. దేవుని బిడ్డరా పాకిస్తాన్ వాళ్ళు అంటున్నారు, భారతీయుల యొక్క రక్తాన్ని సింధు జలాల్లో కలుపుతాము అంటున్నారు. దేవుని బిడ్డరా మనం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డరా వైరాగ్యము, ఆ యొక్క యుద్ధము ఇంకా ఎక్కువ కాకుండా, దేవుని బిడ్డరా ఎంత బాధకరం అంటే అంత బాధకరమండి. దేవుని బిడ్డలారా 27 మంది దేవుని బిడ్డలారా పురుషులను చంపారండి. వారు వివాహ యాత్రకు వెళ్ళారు. అక్కడికి దేవుని బిడ్డలారా కాశ్మీర్కు వెళ్ళారు. దేవుని బిడ్డలారా హనీమూన్ అంటారా, దాన్ని ఇంకొక పేరు కూడా అంటారు. దేవుని బిడ్డలారా ఇవన్నీ దేవుని బిడ్డ ఎంత ఘోరం అంటే, ఆ భర్తలు వాళ్ళ భార్యలు కాళ్ళ మీద ఉన్న పిల్లలు కాళ్ళు పట్టుకున్న ఆ ముస్కర్లు దేవుని బిడ్డలారా ఏం చేశారంటే గన్నులతో ఏకపాటి గన్నులతో అవి తలలో పెట్టి కాల్చి చంపేశారంట. దేవుని బిడ్డలారా అట్టిది ఇంకెన్నడూ జరగకుండగా మనం కూడా ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద కూడా ఉన్నది. గనక దేవుని బిడ్డలారా ముఖ్యమును ప్రతి దానికి ఎవరొక్కరు ముఖ్యంగా ఉంటారా ఉండరా? ముఖ్యంగా ఉంటారా? ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే మన రాష్ట్రానికి ప్రధాన మంత్రి, ఇంకా ఆయన ప్రధానం దేనికి, మన యొక్క ఇండియాకు, మన దేశానికి. ఇంకా ఆయన ఒక లీడరు, ఇంకా ఆయన ఏది శాసిస్తే అది ఖచ్చితంగా జరగాల్సిన దానికి ఇంకా తిరిగే లేదు. ఇక్కడ కూడా అది చెప్తే, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది. ఏమంట బాగా చూడండి అక్కడ వాక్యములో, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యము నగు మూల రాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆమేన్. ఈ యొక్క ముఖ్యమును ఏర్పరచబడినదయు అమూల్యమునగు మూల రాతి నజరేయుడైన యేసు, పునరుత్థానుడైన యేసు, ఆది యందున్న యేసు. ఆయన లేకుండా ఏది కలగలేదే ఆ యేసు. దేవుని బిడ్డలారా ఆయన యందు విశ్వాసముంచు వాడు సిగ్గుపడడు. ప్రభువా ఈ సంవత్సరము నా కొడుకుని వివాహం జరిగించాలా అని ప్రభు పైన విశ్వాసం ఉంచాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నా పిల్లలను నువ్వు ప్రయోజకులుగా చేయాలి అని దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ప్రభువా ఈ సంవత్సరము మా మధ్యలో క్షేమం ఒక నది వలె ప్రవహించాలయ్యా అని ప్రభు యందు విశ్వాసం ఉంచాలి. చాలా మంది యేసునందు విశ్వాసం ఉంచారు. కనబడే వాటి యందు ఏం చేస్తారు? విశ్వాసము ఉంచుతారు. కనబడే వాటి యందు ఏం చేస్తారు? విశ్వాసం. కనబడని ఈ యేసునందు, నువ్వు చూడని యేసునందు విశ్వాసం ఉంచితే దేవుని బిడ్డలారా సజీవుడు గనక, ఆయన పునరుత్థానుడు గనక ఆయనందు విశ్వాసం ఉంచగలిగితే నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలవైతావు. సుమా వాక్యము హెచ్చరిక చేస్తుంది. అందుకే ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గు పడడు. ఎవరి యందు విశ్వాసం ఉంచువాడో చెప్పండి అమ్మా, బయట వాళ్ళు కూడా చెప్పండి. ఎవరి యందు విశ్వాసం ఉంచువాడో, ఎవరి యందు? యేసునందు. ఎవరి యందంట? యేసునందు విశ్వాసం ఉంచువాడు ఏం కాడంట? సిగ్గుపరచబడడు. నువ్వు యేసునందు విశ్వాసం ఉంచు. దేవుని బిడ్డలారా విశ్వాసం ఉంచాలి. ప్రభు ఆయన సజీవుడని విశ్వాసం ఉంచాలి. ప్రభు నా ప్రార్థన వింటాడని విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు తండ్రి కుడి పరిచిన ఆశీనుడైనాడు, నా కొరకు విజ్ఞాపన చేస్తాడని విశ్వాసం ఉంచాలి. ప్రభు సంఘానికి శిరస్సు అని విశ్వాసం ఉంచాలి. ప్రభు ఆయన అన్ని నామముల కంటే పై నామం కలిగిన వాడు అని విశ్వాసం ఉంచాలి. ప్రభు నీకు ఏదైనా సహాయం చేయటకు వెనక తీయడని నువ్వు విశ్వాసం ఉంచాలి. ప్రభు తప్పక సహాయం చేస్తాడు.
స్తోత్రము చెల్లింతుము అనే పాటలో ఏముంది? ఓ పల్లవి చరణం పాడుకుందాం, వాక్యాన్ని ముగించుకుందాం. పాట నెంబర్ ఎంత? 56. చూడండి, పాట నెంబరు 56. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నాథుని మేలులు తలంచి, యేసు నా అందరం స్వరములు కలుపుతూ చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లింతుము, సియోను మార్గములో పలు శోధనలు రాగా. చప్పట్ల మంత్రులు కూడా. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసముని చితివి. ఆమేన్. సాతాన్ని జయించుటకు విశ్వాసముని చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నాథుని మేలులు తలంచి, యేసు నాథుని మేలులు తలంచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నాథుని మేలులు తలంచి, యేసు నాథుని మేలులు తలంచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కూడి వచ్చిన దేవుని సంగమా, బయట ఉన్న దేవుని బిడ్డలరా, లోపల ఉన్న దేవుని బిడ్డలరా, మీరు ఆ విధంగా కూర్చొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. అందరూ ఆ విధంగా కుర్చీల మీద కూర్చొని ప్రభు ఎదుట మీ శిరస్సు వంచి, దేవా నేను ఏ పాటి వాడనయ్యా, దేవా నేను ఏ పాటి దాననయ్యా, దావీదు లాంటి గొప్ప వాళ్ళే ప్రభువా, నీవు నా యుద్ధకు త్వరపడి రావాలని ఒక ఆత్మ సంబంధమైన వైరాగ్యం కలిగి నిన్ను ఆహ్వానిస్తున్నాడు ప్రభువా. అవును నాయన, భౌతికంగా అందరూ నా యుద్ధకు వచ్చిపోతున్నారు, మంచిదే ఇది. అయితే ప్రభువా, నీవు కూడా నా యుద్ధకు రావాలయ్యా. అవును ప్రభువా, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నానయ్యా, నా యుద్ధకు త్వరపడి రాయ్యా అని చెప్పగలుగుతున్నాడు. దేవుణ్ణి అడగగలుగుచున్నాడు. సహోదరుడా, సహోదరి, ఇప్పుడు దేవుణ్ణి అడగగలుగుతావా? దేవా త్వరగా నా యుద్ధకు రా, నువ్వు అడగగలుగుతావా? దేవుని బిడ్డలారా, అబ్రహాము శారా దగ్గరికి దేవుడు రాలేదా? వచ్చిన వాడు మీదటికి నిక్షేముగా ఈ కాలాన్ని నేను వస్తానని చెప్పిన దేవుడు వచ్చి వారికి సంతానం ఇవ్వలేదా? ఈరోజు నీకు కొదవగా ఏందో సహోదరుడా, నీకు కొదవ ఏదో సహోదరి, దాన్ని దేవుడు ఇవ్వటానికి దేవా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 27వ తారీఖులైన నా దగ్గరకు ఒకసారి రా ప్రభువా, నన్ను దర్శించు ప్రభువా. నా జీవితంలో, నా భర్త జీవితంలో, నా పిల్లల జీవితాల్లో, నా సంసార జీవితంలో ప్రభువా నువ్వు వస్తే తండ్రి, మోడు పారిన మా బతుకులను తండ్రి నీవు చిగురింప చేయగలిగిన దేవుడవయ్యా. మారలాంటి మా బ్రతుకులను నువ్వు మధురంగా మార్చగలిగిన దేవుడవయ్యా. మా ఇద్దకు రండయ్యా, త్వరపడి నా ఇద్దకు రాయ్యా. ఎప్పుడు నువ్వు నా ఇద్దకు వస్తావు అని
నిన్ను అడుగుచున్న దావీదు దగ్గరికి నువ్వు రానే వచ్చావు ప్రభువా. మేఘాన్ని వంచి వచ్చినట్లుగా తండ్రి, నాయనా తండ్రి, కెరూబు మీద ఎగిరి వచ్చినట్లుగా మేము చూడగలుగుతున్నాం ప్రభువా. వచ్చారు, సకల ఉపద్రవాల నుండి దావీదును మీరు విడిపించారు. మీకు స్తోత్రాలైనా. అందుకే రక్షించబడిన మమ్ములను మరలా మీరు బలపరుస్తున్నారయ్యా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని. అవును ప్రభువా. దేవా, నీ యొద్దకు రావుటకు నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలు, స్తుతులు నైనా. మంచి దేవుడవు ప్రభువా, మహోన్నతుడవు. వందనాలు, స్తోత్రాలు నైనా. అవును ప్రభువా. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునైనా సీయోనులో మూలరాతిని స్థాపించాను. విశ్వసించువాడు సిగ్గుపరచబడి రాయబడింది. యేసయ్యా, మేము విశ్వాసములో బలహీనులం కాకూడదు యేసునందు ప్రభువా. యేసునందు విశ్వాసములో తొట్టిల్లిపోకూడదు ప్రభువా. యేసునందు విశ్వాసములో తండ్రి నాయనా మేము దిగజారిపోకుండగా ఈ దినము నుండి యేసునందు విశ్వాసం ఉంచుటకు తండ్రి నువ్వు ఎంతైనా మమ్మల్ని దర్శించుదువు కాకని, ఎంతైనా స్థిరపరచుదువు కాకని, ఎంతైనా బలపరచుదువు కాకని ప్రార్థన చేస్తున్నా ప్రభువా. సహాయం చేయండి నాయనా. ఈ మాటలను 30, 60, 100 మా హృదయాల్లో ఫలింపచేసి ఘనత, మహిమ, ప్రభావాలు పొందాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.